రాజమండ్రి ఎంపీ బీజేపీ అభ్యర్థిగా దగ్గుపాటి పురంధేశ్వరి రేపు నామినేషన్ దాఖలు చేస్తున్నట్టు తెలిపారు. ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ ఈ కార్యక్రమంలో నామినేషన్ ర్యాలీ జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో తక్షణం చీఫ్ సెక్రటరీని మార్చాల్సిన అవసరం ఉందని అన్నారు. 33 మంది వృద్ధ పెన్షనర్ల మరణం ప్రభుత్వ హత్యలేనని, దానికి చీఫ్ సెక్రటరీ నిర్ణయం లోపం కారణంగా జరిగిందని అన్నారు లంకా దినకర్. రేపు మధ్యాహ్నం 1:10 పురంధేశ్వరి గారి నివాసం జవహర్లాల్ నెహ్రూ రోడ్డు వద్ద నుంచి ర్యాలీగా బయలుదేరి మధ్యాహ్నం 2:20 రాజమండ్రి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ వేస్తారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు రావడానికి అవకాశం ఉంది అనేటటువంటిది మాకు ఉన్నటువంటి సమాచారం. అలాగే ఢిల్లీ నుంచి కేంద్ర పార్టీ పెద్దలు ఏపీ ఎన్నికల కో ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ గారు, అలాగే మహిళా నాయకురాలు తమిళనాడు నుంచి ఖుష్బూ గారు కూడా వస్తున్నారనేటటువంటి సమాచారాన్ని మీకు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా రాష్ట్రంలో తక్షణం చీఫ్ సెక్రటరీ గారిని ఆయన్ని ఆ పదవి నుంచి పక్కకి తొలగించి ట్రాన్స్పరెంట్గా ఏ విధమైనటువంటి ఒత్తిళ్లకు లొంగని ఒక మంచి ఐఏఎస్ అధికారిని, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఐఏఎస్ అనేటటువంటి ఐఏఎస్ లాగా వ్యవహరిస్తున్నాడు. సచివాలయ సిబ్బందితోటి నేరుగా ఇంటికి తీసుకెళ్లి పెన్షన్లు ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నా ఇవ్వకుండా ప్రజల్ని మభ్యపెట్టడానికి, డైవర్ట్ చేయటానికి ఎండలో వాళ్ళని ఈ నెల మొదట్లో వాళ్ళని కార్యాలయాల చుట్టూ తిప్పి 33 మంది అనవసరంగా వృద్ధుల్ని ఆ పెన్షన్ కార్యక్రమానికి అక్కడికి రప్పించి ఆ ఎండలో చంపేసినటువంటి ఈ ప్రభుత్వ హత్యలతో సమానం. దీని మీద కూడా ఎంక్వైరీ జరగాలి. ఎందుకంటే ఇక్కడ చీఫ్ సెక్రటరీ గారి యొక్క అసమర్థత స్పష్టంగా కనపడింది. ఎందుకంటే ఆ పెన్షన్లు ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి అనేటటువంటి సమావేశం జరిగినప్పుడు మా పార్టీ తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున, అలాగే మిత్రపక్షాలు తెలుగుదేశం పార్టీ, జనసేన కూడా అందరం కూడా ఏదైతే గ్రామ సచివాలయాలకు సంబంధించినటువంటి అధికారులు ఉన్నారో దాదాపు 1,70,000 మంది దాకా ఉన్నారు, వారితోటి ఈ కార్యక్రమాన్ని చేపియచ్చు అనేటటువంటి అంశాన్ని తెచ్చినా కానీ కావాలని చెవిన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి మాట విని ఈ యొక్క చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు వ్యవహరించినటువంటి తీరు ఏదైతే ఉందో దానివల్ల 33 మంది చనిపోయింది ఏదైతే ఉందో మరొకసారి చెప్తున్నారు.